అందరికీ నమస్కారం. వాసిరెడ్డి పద్మ ఒకప్పుడు వైసీపీలో వాయిస్ ఆఫ్ ద మహిళ కూడా ఉండేది. గతంలో 2012కు ముందు కూడా పిఆర్పి ఆవిర్భావం అప్పుడు ఆమె ప్రజారాజ్యం పార్టీలో కూడా ఒక ఫైర్ బ్రాండ్ గా హుందా రాజకీయాలుగా కూడా ఆమె మాటలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయినటువంటి సందర్భాలు. పిఆర్పిలో కూడా తన గళంతో మరి ప్రజా సమస్యల మీద కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. 2012లో వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీలోకి రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా 2019 వరకు ఆమె వైసీపీలో కూడా యాక్టివ్ రోల్ పోషించిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా వాసిరెడ్డి పద్మ ఎప్పటికూ ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడినా కూడా కొన్ని ఆధారాలతోటి మాట్లాడేవారు. అదేవిధంగా గట్టిగా వాయిస్ ని రేజ్ చేసేవాడు. సమస్య మీద అవతల వ్యక్తులకు మరి ఆమె కంఠం కూడా కటువుగా ఉండేది. సో అలాంటి ఫైర్ బ్రాండ్ గా కూడా వాసిరెడ్డి పద్మ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు. రోజా గారు అవతల వ్యక్తిని మ్యానిపులేట్ చేస్తూ మాట్లాడతారు. అంటే అవతల వ్యక్తి పర్సనల్ ఇష్యూస్ మీద మాట్లాడతారు. అదేవిధంగా అవతల వ్యక్తిని తిట్టడంలో ఆమె ఎక్స్పర్ట్ గా చెప్పుకుంటారు. కానీ వాసిరెడ్డి పద్మ అలా కాదు. ఆమె హుందాతనంగా మాట్లాడటం, అదేవిధంగా ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో ఆ సబ్జెక్టు మీద మాట్లాడటంలో వాసిరెడ్డి పద్మకి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది. అదేవిధంగా ఆమెకు మరి ఫైర్ బ్రాండ్ గా కూడా ఒక వైసీపీలో ఒక కీ రోలే పోషించిందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే 2019 మరి ఆ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమెను మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమె దాదాపుగా గవర్నమెంట్ ఉన్న సంవత్సరాలు కూడా వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా చేసి ఆ పదవికే వన్నె తెచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. సో అప్పటి నుంచి కూడా యాక్టివ్ గా ఆమె మరి కార్యక్రమాల్లో ఉంటూ 2019 నుంచి 2024 వరకు వైసీపీలో యాక్టివ్ అయిన సందర్భం. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా 2024 ఎండింగ్కి వచ్చేసరికి మరి జగ్గయ్యపేటకు సంబంధించి అక్కడ అసెంబ్లీకి బరిలో ఉండాలని ఆమె భావించినటువంటి సందర్భాలు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు తనకు జగ్గయ్యపేట సీటు కేటాయించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేసినా కూడా తనకు కానీ తన భర్తకు కానీ అక్కడ ఆ సీటు కేటాయించాలి, అసెంబ్లీ సీటు కేటాయించాలని అసెంబ్లీ సీటుపై కన్నేసింది. సో అప్పట్లో సామినేని ఉదయ భాను కూడా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి యాక్టివ్ గా కూడా ఉన్నటువంటి సందర్భాలు గతంలో చూసాం. ఉదయ భాను సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళటం జరిగింది. సో ఉదయ భాను జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. వైసీపీలో ఇన్ఛార్జి పోస్టు మరి వాసిరెడ్డి పద్మకి ఇస్తారు. కమ్యూనిటీ పరంగా కూడా ఆమెకు ప్లస్ అవుతుందని అందరూ భావించినా కూడా మరి ఆమెకు చెక్ పెడుతూ కూడా ఆ పదవి వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఆమె మనస్తాపానికి గురయ్యి మరి మహిళా కమిషన్ 2024 ఓటమి తర్వాత మహిళా కమిషన్ పదవికి దానికి కూడా రిజైన్ చేసి ఆమె స్టాండ్ బై రాజకీయాలు తీసుకుందని కూడా తెలియజేసుకోవచ్చు. అప్పటి నుంచి తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆమె జనసేన పార్టీలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే అది బెడ్స్ కొట్టిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మనకి చిన్ని ద్వారా తెలుగుదేశం పార్టీలో కూడా వెళ్ళటానికి కేసినేని చిన్ని గారి ద్వారా కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ఆమె సంకల్పించారు. అయితే అధిష్టానం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆమె మనోవేదన కొంత గురైనటువంటి సందర్భం. తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్దామని కూడా వాసిరెడ్డి పద్మ తీవ్ర ప్రయత్నాలు చేశారు. బీజేపీ వైపు నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడంతో మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంత మంది పెద్దలతోటి కూడా ఆమె చర్చలు జరిపినట్టు తెలుస్తా ఉంది. వారు సానుకూలంగా స్పందించారు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించి మరి ఆయన గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాబోయే రోజుల్లో వాసిరెడ్డి పద్మను వైసీపీలోకి రీఎంట్రీ కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి వాసిరెడ్డి పద్మ మరి వైసీపీ నుంచి వీడిన తర్వాత జనసేనలోకి వెళ్ళాలని, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని, బీజేపీలోకి వెళ్ళాలని సంకల్పించినా కూడా అక్కడ డోర్స్ క్లోజ్ చేయటం, అదేవిధంగా ఓటమి తర్వాత వైసీపీ కొంత పుంజుకోవటం, మరి వైసీపీపై కొత్త ఆశలు చిగురించిన నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ మళ్ళీ వైసీపీ వైపే చూస్తుందని కూడా ఆ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. సో కమ్యూనిటీ పరంగా కూడా వాసిరెడ్డి పద్మ వైసీపీకి కొంత ప్లస్ అవుతుంది. మరి ఫిమేల్ వాయిస్ గా కూడా ఆమెకు ఒక వైసీపీలో కూడా మంచి మరి పేరుంది కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఫైనల్ కాబట్టి ఆయన గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు ఆమెను వైసీపీలో చేర్చుకోవటానికి రెడీగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో వాసిరెడ్డి పద్మకు కొత్త రోజులు రావాలని వైసీపీ క్యాడర్ అయితే ఆశపడతా ఉంది.